షాలోమ్, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనాలు 32, 33 వచనాలు మనం చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును అని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు చెప్పినట్లుగా ఎవరు ఎన్నడూ కూడా చెప్పలేదు. ఆయన మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, చెప్పలేదు కూడా. భగవద్గీత కూడా చాలాసార్లు నేను చదివాను. నా దగ్గర 2 ఉన్నాయి. అతి పురాతనమైన ఒక 70 సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన భగవద్గీత ఉంది, మా తాతయ్య గారిది. తర్వాత నాకు మరి వేరే వాళ్ళ చోట ఇస్కాన్ వాళ్ళ దగ్గర నేను తీసుకోవటం అనేది జరిగింది. ఆ విధంగా భగవద్గీత ఉంది, చదివాను, చాలాసార్లు చదివాను, పూర్తి చేశాను. కానీ బైబిల్లో యేసుప్రభు వారు డైరెక్ట్గా చెప్పిన ఆ నీతి సూక్తులు, అలాగే ఆయన అనుసరించి చెప్పినవి చేయకుండా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు. కనుక మొదటగా యేసుప్రభులో మనం ఏం చూస్తామంటే పరిశుద్ధత. దాన్ని బట్టి ఆయన దేవుడా, దైవ కుమారుడా కాదా అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, అట్లా ఒక వ్యక్తి ఒక గ్రంథం గురించి చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అసలు ప్రవక్త యొక్క క్యారెక్టర్ అతనిలో ఉందా లేదా అనేది మనం చూడాలి. చూడకుండా పుస్తకాలు చదివేసి అబ్బో ఇది చాలా గొప్పగా ఉంది అని అనకూడదు. ఎందుకంటే సైతాను కూడా చాలా విషయాలు చెప్పాడు, చాలా గ్రంథాలు రాయించాడు. కనుక వాటికి ప్రాధాన్యత మనం ఇవ్వకుండా సత్యమేదో, మార్గమేదో, జీవమేదో అది మనము మరి రీసెర్చ్ చేసి అందులో మనం నడుస్తూ ఉండాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకేం కావాలి? అమ్మకి నాన్నకి తెలుసు కదా, చిన్నతనం పుట్టిన దగ్గర నుండి పాలు కావాలి. పాలు అమ్మ దగ్గర ఉన్నాయి, ఇస్తుంది. ఒకవేళ అమ్మ దగ్గర లేకపోతే వేరే ఇంకొక అమ్మ దగ్గర ఇప్పిస్తారు. వాళ్ళు కూడా దొరకకపోతే ఈజీగా డైజెస్ట్ అయ్యే మేకపాలు పోస్తారు, తర్వాత ఒంటి పాలు పోస్తారు. గేదె పాలు, ఈ బర్రె పాలు పోయకూడదు, అవి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ వాటికి. సరే, ఆ విధంగా పిల్లల్ని పెంచుతారు. తర్వాత ఆడుకునే వయసు వస్తుంది, స్కూల్లో చేరుతారు. పలక కావాలి, బలపం కావాలి, పుస్తకాలు కావాలి, పెన్ కావాలి, పెన్సిల్ కావాలి, బ్యాగ్ కావాలి. ఇప్పుడైతే ఈ దినాల్లో స్కూల్లో ఫీజులు కట్టాలి, లక్షల కొలది, లక్షల కొలది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే నా బిడ్డకు కూడా అలాగే మేము కట్టుకున్నాం, చదివించుకున్నాం. డాక్టర్ ఎండి. అయితే నాకు అస్సేమే ఎండి చేసింది నా కూతురు, పెద్ద డాక్టరు అని నాకు అస్సేమే. అయితే దీని వెనకాల చాలా కృషి ఉంది. ఒకటి నేను చేసిన కృషి, నాకున్న తపన. రెండవది నా బిడ్డ చేసిన కృషి. ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే మానవులమైన మనం ఇంత కష్టపడుతూ ఉంటే మన బిడ్డల కొరకు, ఆ దేవదేవుడు తండ్రి అయిన దేవుడు అన్నారుగా, తండ్రి దేవుడైన తండ్రి, ఫాదర్ గాడ్,
ఆయనకి ఇంకా ఎంత గొప్ప క్యారెక్టర్ ఉంటుందో మన బిడ్డల కొరకు మనం చింతించినట్లుగా మన కొరకు ఆయన ఎందుకు చింతించడం? కనుక మీకు ఏం కావాలో ఆ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. 5వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్ళాం. లాస్ట్ గతంలో మనం చెప్పేసుకున్నాం. మీ బిడ్డలు మిమ్మల్ని రొట్టెని అడిగితే రాతినిస్తారా? చేప కూర అడిగితే పామునిస్తారా? అలాగా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అవును, ఎవరు కదా, శ్రేష్టమైన వాటిని ఇస్తాం మనం. షాపుకి తీసుకెళ్ళి, స్వీట్ హోమ్కి తీసుకెళ్ళి నీకేం కావాలి అని ఆ బొట్టోడు చెప్తాడు. అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటాడు. అంతకంటే శ్రేష్టమైనవి, ఖరీదైనవి మనం కొనిస్తాం మన బిడ్డలకి. మరి మనకే అంత మనస్సు ఉంటే, ప్రేమ కలిగిన మనస్సు ఉంటే ఆ దేవదేవునికి ఎంత ఉంటుందో కదా. అందుకని ఇవన్నీ మీకు కావాలని నాకు పరలోకపు తండ్రికి తెలుసు. ఏం కావాలి? ముందు జీవించడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్, గాలి అంటాం కదా, ఆక్సిజన్ కావాలి. ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన మనకి. అది స్తంభింపజేస్తే చచ్చిపోవటమే, సర్వ జీవులు చచ్చిపోతాయి. అందుకని ఆక్సిజన్. రెండోది నీరు, వాటర్. తాగటానికి, జీవించడానికి నీళ్లు చాలా అవసరం. నీళ్ళు ఇచ్చాడు. మూడోది సూర్యరశ్మి ఉచితంగా ఇచ్చాడు దేవుడు మనకి. నాలుగోది నివాసం. చెట్ల కింద నివాసం చేసిన మానవుడు అతి శ్రేష్టమైన భవనాలు, సుందరమైన భవనాలు కట్టుకొని, ప్యాలెస్లు. అసలు ఎలా ఉంటాయి ప్యాలెస్లు? రిషికొండలో జగన్మోహన్ రావు గారు కట్టారట అద్భుతమైన ప్యాలెస్లు. ఏం చేయాలి ఇట్లే? నాకేమో అర్థం కావట్లేదు అంటున్నాడు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. నాయుడు చివరిలో కులం ఉండాలి, కులం లేకపోతే నడవదు. అంబేద్కర్ మాల, జగజ్జీవన్ మాదిగ అంటే జార్జ్ రెడ్డి, జార్జే కానీ రెడ్డి, మోజజ్ చౌదరి, జాషువా, ఏదో మొత్తానికి ఇది ఎంతకి కొన్ని క్యాస్ట్లకి పేర్లు రావట్లే చివరిలో. వర్మ, శర్మ, శాస్త్రి ఇవన్నీ వస్తున్నాయి కానీ బీసీలకి రావట్లా. కొంతమంది బీసీలకి కొన్ని వచ్చినాయిలే, అంత పెద్దగా మనకు అవసరం లేదు. అయితే ఇవన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మానవుడు తన యొక్క సంతానానికి ఇచ్చుకుంటున్నాడు. అయితే దేవుడిచ్చింది నీళ్ళు, ఆక్సిజన్, సూర్యరశ్మి, వర్షం, ఈ భూమి, ఈ పృథ్వీ మీద ఉండే పరిస్థితులు, పంచిపోతాలు అనుకుందాం. ఇవన్నీ సక్రంగా ఉన్నప్పుడు మనం జీవించగలము. అవన్నీ ఉచితంగా మనకి ఇవ్వబడి. భూమి లేనోడు, సెంటు భూమి లేనోడు కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఇస్తుంది సెంటు భూమి, ఇల్లు కట్టిస్తుంది. అయినా దేవుని యొక్క ప్రణాళిక అది. మొత్తానికి ఎన్ని మానవుడి గురించి దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. కానీ మానవుడు అధికమైన ఆశ కలిగి 1000 ఎకరాలు 2000 ఎకరాలు దోచేసుకోవటం, లేకపోతే స్వాధీనపరచుకోవటం, ఈ విధంగా చేసి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఉందంటారా ఏంటి? అలాగే చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఉందా ఏంటి? సర్లే, ఉప ప్రధాని చేశారు కదా వెంకయ్య నాయుడు గారు, ఆయన తక్కువ ఉందా ఏంటి? వీళ్ళందరి విషయాలు మనం ఆలోచన చేస్తే అధికమైన భూభాగాన్ని వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉంచేసుకున్నారు. అందుకనే 10% ప్రజలు దేశం మొత్తం 90% భూమిని, వనరులను కలిగి ఉన్నారు. అయితే 90% ప్రజలు, 10% ప్రజలు 90% వనరులను కలిగి ఉండగా 90% ప్రజలు 10% వనరులను కలిగి ఉన్నారు.
ఇది వాస్తవం. మరి వాస్తవమైనప్పుడు మణిపూర్లో గొడవలు ఎందుకు? వెళ్ళి కుకీలు వాళ్ళు ట్రైబల్ అడవుల్లో నివాసం చేస్తారు. అడవంతా వాడిదేనా? డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మొత్తం అడవులు నరికేసి అట్లా సేద్యం చేసుకొని పంటలు పండించేస్తున్నాడా? వెళ్ళి చూడండి మీరు. మైతీలకి ఇవ్వాలట ఆ భూభాగం అంతా. అంటే మైతీలు ఏం చేస్తారు? భూమి సేద్యం చేసేసి అడవులు కొట్టేసి భూమిని సదును చేసేసి వ్యవసాయం చేస్తారు. వరి కానీ, బార్లీ కానీ, ఈ గోధుమ కానీ, అలాగే చెట్లు, ఫ్రూట్స్ని ఇచ్చే, ఫలాలను ఇచ్చే చెట్లు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనుక కుకీల దగ్గర ఉండటమే మేలు. కుకీల దగ్గర 90% భూభాగం, ఫారెస్ట్ భూభాగంలో 2% కూడా లేదు కుకీల స్వాధీనంలో. అది ఇండియాలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అది అవసరం. సర్లే, వాటిని పొలిటికల్ విషయాలు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. పరలోకపు తండ్రికి తెలుసు మనకి ఏం కావాలి ఏంటో అనేది. కాబట్టి మీరు అంటే ఆయన ఇస్తాడు, ఆయన బిడ్డమైతే ఆయన ఇస్తాడు. నువ్వు చింతించడం ఆయనకి ఇష్టం లేదు. విచారపడటం, దుఃఖపడటం, వేదన పడటం, నాకు చదువు లేదే, నాకు జ్ఞానం లేదే, నాకు ఉద్యోగం లేదే, నాకు పొలం లేదే, ఇల్లు లేదే అని నువ్వు వెసరపడక్కర్లా. ఆయనకి తెలుసు. కాబట్టి ఏం చేయాలి నువ్వు అంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఆయన రాజ్యమును నీతిని. ఓకే, ఆయన రాజ్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో సెకండ్ సెషన్లో మనం తెలుసుకుందాం. షాలో.